బ్రేకింగ్ న్యూస్. ఎన్ని చట్టాలు చేసినా ర్యాగింగ్ భూతానికి మాత్రం చెక్ పడడం లేదు. నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. కాలేజీలో చదువుతున్న కేరళ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్లు తేల్చింది యాంటీ ర్యాగింగ్ కమిటీ. కాలేజీలో జరిగిన ర్యాగింగ్ పై విచారణ చేసిన కమిటీ కాలేజీలో ర్యాగింగ్ జరిగినట్లు నిర్ధారించింది. దీంతో ముగ్గురు వైద్య విద్యార్థులతో పాటు జూనియర్ డాక్టర్ను సస్పెండ్ చేశారు అధికారులు. తాము చెప్పిన పనులు చేయాలంటూ వేధించి ర్యాగింగ్ కు పాల్పడ్డారని కాలేజ్ ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు పలువురు విద్యార్థినులు. 15 రోజుల క్రితం జరిగిన ఈ ర్యాగింగ్ ఘటనపై ప్రిన్సిపల్ విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టిన యాంటీ ర్యాగింగ్ కమిటీ జూనియర్ డాక్టర్, ముగ్గురు వైద్య విద్యార్థులు మద్యం మత్తులో ర్యాగింగ్ చేశారంటూ జిల్లా కలెక్టర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కు నివేదిక ఇచ్చింది. దీంతో ర్యాగింగ్ కు పాల్పడిన 2020 బ్యాచ్ కు చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులను 6 నెలలు, 2023 బ్యాచ్ కు చెందిన విద్యార్థికి నెల రోజులు, జూనియర్ డాక్టర్ను 3 నెలలు సస్పెండ్ చేశారు. రైట్. మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థులు వాళ్ళ జూనియర్స్ పై ర్యాగింగ్ చేస్తున్నారు. సో ఈ ఘటన 15 రోజుల ముందు జరిగింది. సో ఇది ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కాలేజీ ప్రిన్సిపల్ దీనిపైన నివేదిక ఇచ్చారు. అందరిపైన కూడా సస్పెండ్ చేస్తూ దానికి సంబంధించి చర్యలు తీసుకున్నారు. సో ర్యాగింగ్ భూతాన్ని ఎంత అరికట్టాలని చూసినా కూడా ఇప్పటికీ కూడా అనేక కాలేజెస్లో ఇలా ర్యాగింగ్ ఘటనలు జరగడం, అమానవీయ ఘటనలు జరగడం కూడా చాలా విచారణకు గురి చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతానికి సంబంధించి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ఓవర్ టు యు. ఎస్పీఆర్ నల్గొండ జిల్లా మెడికల్ కాలేజ్ లో మాత్రం ఈ ర్యాగింగ్ అనేది కలకలం సృష్టిస్తుందని చెప్పవచ్చు. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క మెడికల్ కాలేజీకి సంబంధించేసి కొంతమంది విద్యార్థుల పట్ల ర్యాగింగ్ చేస్తూ సీనియర్లు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది ఆ విద్యార్థులు సంబంధిత ప్రిన్సిపాల్ కు అదేవిధంగా అధికారులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. సో ఈ విధంగా ర్యాగింగ్ కు పాల్పడుతున్న విద్యార్థుల పట్ల మాత్రము అధికారులు కూడా స్పందించారు. వారికి సంబంధించి కొంతమంది సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా నెలకొందని చెప్పవచ్చు. నల్గొండ మెడికల్ కాలేజీలో దాదాపు నలుగురిని ఇదే విషయానికి సంబంధించి సస్పెండ్ చేయడం జరిగింది. దీనిలో రెండో సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని 3 నెలల పాటు, అదేవిధంగా 4వ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులను 6 నెలల పాటు, అదేవిధంగా ఒక జూనియర్ డాక్టర్ ని 3 నెలల పాటు సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సో గత కొంతకాలంగా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ అనేది కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా కాలేజీ ప్రిన్సిపాల్ గానీ సిబ్బంది గానీ దీన్ని మాత్రం పెడచెవిన పెట్టారని చెప్పి కూడా మనకు చాలా మంది కూడా విద్యార్థులు చెప్పిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో గత కొంతకాలంగా కూడా సీనియర్లు తమను ర్యాగింగ్ పేరు మీద చాలా వేధిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు మా గోడును మాత్రం ఆలకించలేదు అని చెప్పేసి చాలా మంది విద్యార్థులు కూడా వాపోతున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ గా ఈ ర్యాగింగ్ అనేది పెనుభూతంగా మారేసేసి ఇంకా అనేక రకమైనటువంటి పరిణామాలకు తావిస్తున్న నేపథ్యంలో సంబంధిత ప్రిన్సిపాల్, అదేవిధంగా మెడికల్ వైద్య విధానం సంబంధించినటువంటి అధికారులు, జిల్లా కలెక్టర్ అందరూ కూడా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించిన పరిస్థితి నెలకొంది. సో విచారణ జరిపించిన తర్వాత కొంతమంది ముఖ్యంగా ఈ నలుగురు కూడా ర్యాగింగ్ కు పాల్పడుతున్నారని చెప్పి వాళ్ళు గుర్తించడం జరిగింది. గుర్తించేసేసి దాంట్లో 2వ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని 3 నెలల పాటు, అదేవిధంగా 4వ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు 6 నెలల పాటు, ఒక జూనియర్ డాక్టర్ ని 3 నెలల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా ఇదే విషయానికి సంబంధించేసి ర్యాగింగ్ ఎవరైతే పాల్పడతారో వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఇదే విషయానికి సంబంధించేసి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ ర్యాగింగ్ అనేది మళ్ళీ దాపరించడం మాత్రం చాలా మమ్మల్ని ఆందోళన గురి చేస్తుందని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఏ సంబంధించేసి భవిష్యత్తులో ఇలాంటి ర్యాగింగ్ జరగకుండా గట్టినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మెడికల్ సిబ్బంది అదేవిధంగా అధికారులకు విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉండదు. మొత్తంగా నల్గొండ జిల్లా మెడికల్ కాలేజీలో జరిగినటువంటి ర్యాగింగ్ ఉత్సవం అనేది మాత్రం పూర్తి స్థాయిలో కలకలాన్ని సృష్టిస్తుందని చెప్పవచ్చు. ప్రియా. రైట్ పుల్లారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.